నమస్తే సార్. నమస్కారం అండి. 10 రోజులు కావస్తుంది తుని పాప మిస్సింగ్. జాహ్నవి ఇంతవరకు ఆచూకీ అసలు తెలియలేదు ఎవరికి. 200 మంది కూడా సర్చ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఎక్కడ తప్పు ఉంది? తప్పు వాళ్ళ తల్లిదండ్రుల్లోనే ఉంది. ఎందుకంటే వాస్తవంగా చిన్న బిడ్డని ఇంటికాడ వదిలిపెట్టినప్పుడు ఇంటికాడ ఉన్నటువంటి భార్యకి అప్పచెప్పి వెళ్ళాలి. అప్పచెప్పి వెళ్లకుండా మరి ఆయన నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళాడా, లేకపోతే ఆ పాపని ఇంటికాడ వదిలిపెట్టిన సంగతి తల్లికి తెలియదా, తెలిసినా నిర్లక్ష్యంగా వదిలేసిందా? ఏదేమైనా ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు, ఇన్ని బాధలు పడవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే ఈవేళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసు వారు కానీ 200-300 మంది అలా తిరుగుతూనే ఉన్నారు. అప్పుడే 10 రోజులు గడిచిపోయింది. ఈ పరిణామాన్ని మనం గమనించినట్లయితే పాప కిడ్నాప్ అయితే తప్ప బ్రతికే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇన్ని రోజులు అన్నం నీళ్లు లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎందుకు ఎక్కడ అప్రమత్తత లోపించింది? ఇప్పుడు మనం మామూలుగా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ అయితే సీసీ కెమెరాలు ఉంటాయి, దాని ఆధారంగా వెతుక్కోవచ్చు. అడవి ప్రాంతం అదంతా ఏం జరిగింది అనేది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా అర్థం కాకుండా ఉంది. ఒకవేళ ఏదైనా అనకొండ లాంటిది ఏదైనా భక్షించిందా, లేకపోతే ఏదైనా క్రూరముగాల బారిన పడిందా అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా పాప క్షేమంగా రావడం మనకు కావాల్సింది. ఆ తల్లిదండ్రులు గర్భశోకం పోవాలంటే పాప దొరకాలి. నా ఉద్దేశ ప్రకారంగా కిడ్నాప్ అయి ఉంటే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసు వారు అంత సామాన్యంగా వదిలిపెట్టరు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని, ఇంత కష్టానికి గురి చేసినటువంటి కిడ్నాపర్ని అయితే వదిలిపెట్టరు. కానీ కాకుండా మనం ఊహకతీతంగా ముందు చెప్పుకున్నట్టుగా అనకొండ కానీ లేకపోతే ఏదైనా పెద్ద జంతువు, పులి, సింహం ఇలాంటి క్రూరముగాల బారిన పడిన కొంచెం ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి పాప క్షేమంగా ఉండాలి మనం కోరుకుందాం. దీన్ని ఎవరిని నిందించడానికి కూడా అవకాశం లేదు. సో ఇక్కడ మీరు అంటున్నారు పాప కిడ్నాప్ అయ్యిండొచ్చు, ఒకవేళ అయితే ప్రాణాలతో ఉండే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ కిడ్నాప్ అయ్యిందంటే పోలీసులు ఎందుకు ఇంత జాప్యం చేసుకుంటున్నారు కనుక్కోవడానికి? అక్కడ క్లూ ఏం దొరకట్లేదండి. అటవీ ప్రాంతం వెళ్ళిన సీసీ కెమెరా ఉన్నంత దూరం కనపడుతుంది. అటు అడవిలోకి పారిపోతూ సరదాగా పరిగెత్తుకుంటూ పాప వెళుతున్నట్టుగా కనపడుతుంది, మనం చూసాము. అది దాటిన తర్వాత ఇంకంతా పొదలు అటవీ ప్రాంతం కాబట్టి దాన్ని ఎంతవరకు మనం ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. కేవలం నిర్లక్ష్యం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఆ పాప అలా జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం ఎవరి మీద నెపనెట్టడానికి వాళ్ళంతా కూడా జల్లెడు బట్టి డ్రోన్ కెమెరాలతో కానీ నిఘా కాళ్ళతో కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామో మనం టీవీలలో చూస్తున్నాం. నేనేమంటానంటే పోలీసు వ్యవస్థని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ మనం నిందించాల్సిన అవసరం లేదు. కేవలం ఆ తల్లిదండ్రుల నిర్లక్ష్యం. వీళ్ళు విపరీతమైన పోరాటం చేస్తున్నారు. వీళ్ళు పోరాటాన్ని అభినందించాలి. నిజంగా 10 రోజుల నుంచి ఇంత గాలించినా పాప దొరకలేదు, అదృశ్యమైందంటే కారణం ఏమిటా అని మనమే విశ్లేషించుకోలేకపోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఆ పాప దొరుకుతుందని చెప్పి ఆశిద్దాం. అది ఏదైనా అక్కడ కిడ్నాప్ ఆధారాలు కూడా ఏం కనిపించట్లా, అలా వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు కడుపు కోత తీరాలంటే పాప దొరికి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు 2 డేస్ నుంచి. సో సర్చ్ అనేది ఎక్కువ మందితో, అంటే ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మందితో సర్చ్ చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు పాప అనేది లభించలేదు, ఆచూకీ కూడా కనిపించలేదు. ఈ రోజు ఏదైతే ఉందో 10వ రోజు, ఈ రోజు అక్కడక్కడ ఆ బొమ్మల్ని పెట్టారు, రక్తం కారుతున్న బొమ్మల్ని తగిలించారు కొంతమంది. ఇది ఎవరి పని ఉంటుంది అంటున్నారు మీరు? ఏమో మరి ఎలా ఊహించగలుగుతాం? అలాంటి అక్కడ సిల్లంగి, చెడుపు అలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి పాపనేమైనా బలి ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? మనం అనేక రకాలుగా ఊహ వెళ్ళిపోతుంది. కానీ ఏదేమైనా పాప క్షేమంగా వస్తే అదే చాలు. పోలీసు వారి శ్రమ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి పట్టుదలతో ఉంది ఆ పాపను ఎలాగైనా పట్టుకోవాలని. కానీ ఎవరో ఇంత ప్రయాసకి కారణమవుతున్న వారు ఎవరో కానీ బొమ్మలు పెట్టడము, అవి పెట్టడము, ఈ రకంగా తల్లిదండ్రులని క్షోభకు గురి చేయడము,
ఈ పోలీసు వ్యవస్థనేమో శ్రమకు గురి చేయడం చూస్తుంటే కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప పాప అయితే బతుకుందేమో అని నా నమ్మకం. ఖచ్చితంగా పాప దొరికి తీరుతుందని నాకు కూడా నా నమ్మకం.